కార్యక్రమం మనస్ఫూర్తిగా కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో జరిగేటువంటి कल्याण बाबू गणेश बाबू जय बोलो देसी गणेश के जय मोस्टर जय बोलो देसी गणेश महाराज के जय जय बोलो देसी गणेश महाराज के जय जय बोलो देसी गणेश महाराज के जय గణేష్ నిమజ్జన కార్యక్రమం ఈ రోజున 7వ రోజున మొదలైనటువంటి సందర్భంగా ఆనవాయితీగా కాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆవరణలో ఉండేటువంటి వినాయకుడిని మొదటి వరుసలో మొదటి పూజని చేసి తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా బీజేపీ వాళ్ళు కావచ్చు, పెద్దలు సార్ అని కావచ్చు, శివరాజ్ సార్ కావచ్చు, అదే రకంగా ప్రత్యేకించి మొదటిసారిగా ముస్లిం మతస్థులు కూడా ఇక్కడికి వచ్చి అభినందనలు తెలపడం జరిగింది, శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. మంచి జరగాలని వాళ్ళు మాట్లాడటం కూడా జరిగింది. ఇది ఒక శుభ సూచన. ప్రతి ఒక్కరూ సహకరించేటువంటి వాతావరణం కనపడతా ఉంది. మా వంతు అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా మా వంతు బాధ్యతగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. వచ్చే రోజుల్లో ఏదైతే మేము ఇబ్బందులు పడ్డామో నాయకులుగా, మా పిల్లలు కానీ భవిష్యత్తులో వచ్చే నాయకులకు కానీ ఆ ఇబ్బంది ఉండకూడదు. ఈ గ్రామోత్సవం అనేది ప్రతి ఒక్కరి ఇంట పండగగా జరుపుకోవాలా, కులాలకు మతాలకు అతీతంగా జరుపుకోవాలా, ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం జరుపుకోవాలా. ఆ రకమైనటువంటి భావన, ఆలోచన, ఆ సంతోషం, ఆ ఉత్సాహం, ఆ మేలు కలయిక అందరిలో ఉన్నప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు పదే పదే రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేశారు. అవన్నీ కూడా సమసిపోయినటువంటి సంవత్సరం ఈ 2025వ సంవత్సరం. వచ్చే 2026కు బహుశా పోలీసులు కూడా ప్రమేయం లేకుండా, నాయకులు కూడా లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమము, ఈ ఉత్సాహము, సంతోష సంబరాలతో ఏమాత్రం అరవరికలు లేకుండా కలిసిమెలిసి చేసుకునేటువంటి విధంగా వాతావరణం ఉంటుందని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఆ వినాయకుడిని రోజున ప్రార్థనలు కూడా అదే కోరుకుంటాం. మా ఊరు బాగుండాల, మా ఊరు చల్లగా ఉండాల, సకాలంలో వర్షాలు కురిసినాయి, అనేక రకమైనటువంటి ఇబ్బందులకు, రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా దూరం చేస్తూ వస్తున్నాం.